అంటే గతంలో ఎట్లుండేనో ఈ స్వతంత్రం రాకముందు ఎట్లుండేనో భారతదేశం అడకదినట్టు బీసీ ఎస్సీ ఎస్టీలు అట్లా చేయాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది ఈ ఆర్య బ్రాహ్మణులు లంజ కొడుకులు. అర్థమైందా? కాబట్టి దానికి ఆడు దోసుకున్న ఈ చిల్లర అధికారం వచ్చేదాకా ఇస్తాడు. అధికారం వచ్చినాక ఈయన కూడా చంపేసి ఈ మొన్నూరు కాపు గారిని కూడా చంపేసి మళ్ళీ బ్రాహ్మణుడే ఉంటాడు. ఇది వీనికి అర్థమైతే లేదు. ఈ అడ్వకేట్ శరత్ గారు వాడు బాపనోడే కానీ మిగతా వాళ్ళకి అర్థమైతే లేదు. ఈ రఘు జర్నలిస్ట్ కానీ ఇంకొకరికి అర్థమైతే లేదు. అరే ఇప్పుడు చిల్లర ఇచ్చిండు కదా సంతోషపడుతుండు. వాడు ఇక్కడికి వచ్చినాక నిన్ను కూడా చంపేస్తారా? చంపేసి రఘు జర్నలిస్ట్ బదులు ఇంకో బాబు కళ్యాణి భార్గని పెడతాడు. వీనికి అర్థమైతే లేదు పడుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ జంజం వేసుకుంటే వాళ్ళందరినీ వీడి కూడా తోక బ్రాహ్మణుడు పెట్టిండు. బ్రాహ్మణుడు పెడితే మరి ఇప్పుడు వీడు షాలోని నేను ఎప్పుడు చూడలే, వీడిని పద్మ బ్రాహ్మణుడు అని పెట్టిండు. పద్మశాలోని పెట్టుకొని ఈడవాడో భృగు మహర్షికి వారసుడు అని చెప్తాడు. వానికి వడ్లోనికి కంబరోనికి ఇంకోటి హౌస్ లోనికి వానికి జంజం వేసి వాని విశ్వబ్రాహ్మణుడు అంటాడు.